పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో సాయి కార్తిక్ సెంటర్ కాంప్లెక్స్ వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుపై కాంప్లెక్స్ యాజమాన్య కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. తక్కువ మొత్తంలోనే అప్పు పేరుతో భారీ విలువైన కాంప్లెక్స్ను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని రావి మురళీమోహన్ తండ్రి సుధాకర్ ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాంప్లెక్స్ను అర్ధాంతరంగా ఖాళీ చేయించి బ్యాంకు రుణాల పేరుతో సీజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లున్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వర్గాల అధికార స్పందన రావాల్సి ఉంది. ప్రస్తుతం చిలకలూరుపేట సాయి కార్తిక్ కాంప్లెక్స్ వద్ద పరిస్థితి అసలు ఎలా ఉంది, అలాగే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. జిల్లా చిలకలూరుపేట సాయి కార్తిక్ సిటీ సెంటర్ వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 60 కోట్ల రూపాయల ఆస్తిని కూడా కబ్జా చేయాలని చూస్తున్నాడంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తన అనుచరులు చేస్తున్నారంటూ కూడా ఎవరైతే బాధితుడు ఉన్నాడో రావి మురళీమోహన్ తీవ్ర ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. మనం కాంప్లెక్స్ దగ్గర ఉన్నాం, మనం వెనక భాగంలో ఉన్న ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఎత్తున కూడా దాదాపు ఎకరంలో కాంప్లెక్స్ నిర్మించారు. ఏదైతే చిలకలూరుపేటకి తలమానికంగా నిర్మించినటువంటి బిల్డింగ్, కోట్ల రూపాయల ఖర్చు చేసి కూడా ఆయన భవనాన్ని నిర్మించారు. మొత్తం పూర్తి స్థాయిలో అన్ని వ్యాపార లావాదేవీలు కూడా మొత్తం కూడా పూర్తిగా వెళ్లిపోయినటువంటి పరిస్థితి. అయితే దీని బ్యాంకు లావాదేవీల వ్యవహారం పైన కూడా ఆయన న్యాయ పోరాటం చేస్తున్నాడు. ఇటీవల ఎవరైతే తన భార్య కృష్ణప్రియ ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి వీళ్ళకి ఏదైతే జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా జగన్ దృష్టికి తీసుకెళ్లారు. జగన్ స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జి ఎవరైతే మాజీ మంత్రి విడదల రజని, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ సపోర్ట్ తీసుకోవాలంటూ కూడా జగన్ చెప్పినటువంటి నేపథ్యంలో బాధితులకి అండగా ఉంటానంటూ కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో వారి మురళీమోహన్ ఒక తండ్రి ఉన్నారు, సుధాకర్ మన దగ్గర ఉన్నారు. ఆయన మాటలను తెలుసుకుందాం. సార్, ఏంటి వివాదానికి ఎక్కడ పునాది పడింది? నేను కరోనా టైంలో కొంతమంది తెలుగుదేశం వాళ్ళు నాకు ఫ్రెండ్సే. కరోనా టైంలో ఇన్స్టాల్మెంట్స్ కోసం వాటిని డబ్బులు కొంచెం అప్పుగా తీసుకుంటే సరే వాళ్ళు ఏం చేశారు, ప్రెజర్ పెట్టి నన్ను, మా కోడల పేరు మీద ఉంది ఈ ఆస్తి, ప్రెజెంట్ మనం ఉన్న స్థలం, ఈ ఆస్తి మొత్తం మా కోడల పేరు మీద ఉంది. మా కోడలు నాకు మార్టిగేజ్ చేస్తే అది తెలుసుకొని వాళ్ళు నన్ను బలవంతంగా, మాకు అసలు ఎమ్మెల్యే పేరు ఎందుకు వచ్చింది ఇందులో? మేము తీసుకుంది ఒక అతని దగ్గరేనండి, వాళ్ళ బినామీ పేర్లన్నీ పెట్టుకొని రాపించుకున్న తర్వాత మాకు ఈ డబ్బులకు రావాలా, మాకు మార్టిగేజ్ చేయమంటే సరే మనం ఇవ్వాలి కదా, 97 లక్షలు ఇవ్వాలి కదా అని చెప్పి 97 లక్షలకే వాళ్ళకి కోట్లు ఇవ్వాల్సి ఉంటే 97 లక్షలకి ఎందుకు మార్టిగేజ్ చేయించుకున్నారు? ఇది 10 కోట్ల పైన స్థలం. అంటే ఎంతమందికి రాశారు బాధితులు? ఇప్పుడు మనకు కనిపిస్తుంది దాదాపు 5 నుంచి 6 మంది బాధితుల పేర్లు మీరు వివరిస్తున్నారు. సో మీరు ఈ ప్రధానంగా ఎవరి దగ్గర 90 లక్షలు తీసుకున్నారు, మీరు ఎవరికి రాశారు? కందిమళ్ళ అంజిబాబు దగ్గర తీసుకున్నాను. అతను ప్రాబ్లమ్స్ ఏముండవు మనకు తెలియదు. అతను వేరే నీబోటి వాళ్ళ పేర్లతోటి, బినామీ పేర్లతోటి మార్టిగేజ్ చేపించాడు. ఈయన నుంచి మళ్ళీ ఆయనకు మార్చి ఈయనే వాళ్ళ పేర్లు ఇచ్చి మాకు ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి మార్టిగేజ్ చేయమంటే మనం ఇవ్వాలి కదా. 97 లక్షలకి 2 పేర్ల మీద మార్టిగేజ్ చేశారు. ముందు మార్టిగేజ్ చేయటానికి కూడా అది చెల్లదు అని చెప్పి అన్నా కూడా నన్ను బలవంతంగా మార్టిగేజ్ చేయించుకున్నారు. తర్వాత మా కొడుకు తెలిసింది. మా కొడుకు నేను డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అది అని చెప్పాడు. చెప్తే వాళ్ళకి మాకు డబ్బులు అవసరం లేదు, ఈ బిల్డింగ్ని మసి చేస్తాం, ఈ బిల్డింగ్లోకి ఎవరు రానియం, ఈ బిల్డింగ్ పుల్లారావు కావాలా, ఈ స్థలం అంజిబాబు అనేవాడికి కావాలా, మీరు ఊళ్ళో వ్యాపారం చేయడానికి వీలు లేదు, మీరు వెళ్ళిపోవాలా అని పుల్లారావు డైరెక్ట్ మిమ్మల్ని అడిగాడా? ఎమ్మెల్యే కాదు, ఇదే ఇట్లా వస్తుంటారు ఆయన అనుచరులు వాళ్ళు. ఒక ఎమ్మెల్యే పైన మీరు ఆరోపణలు చేస్తున్నారు, కానీ ఆయన ఇంతవరకు కూడా ఎక్కడా కూడా ఇన్వాల్వ్మెంట్ అవనటువంటి పరిస్థితి. ఎలా చేస్తారు? వాళ్ళకి సపోర్ట్ ఉంది నాన్న, ఖాళీ చేయించే దాంట్లో కూడా సపోర్ట్ ఉంది. వాళ్ళకి ఇజాడిస్టులు ఖాళీ చేశారు కదా, వాళ్ళకి ఖాళీ చేయమని 1 month అని చెప్పి ఇచ్చింది ఆయన. వీళ్ళు చెబుతుంటే చేయట్లేదని రాళ్ళు వేసి పగలగొట్టి అద్దాలని ధ్వంసం చేశారు. కలవచ్చుగా, డైరెక్ట్ గా ఎమ్మెల్యే గారిని కలవచ్చుగా మీరు వెళ్ళి. నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను. తర్వాత నన్ను బెదిరించారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మాకు 5 కోట్లకు రాసేయమని చెప్పని. నేను రాసేవను, మీకు ఎంత మార్టిగేజ్ ఉండేయాలో అంత మార్టిగేజ్ చేశాను, నేను రాసేవని ఎక్స్ట్రా అని చెప్పి అన్నా. మీరు పెట్టింది స్థలం
ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని పెట్టారు. 33 సెంట్లు పెట్టారు. సో బిల్డింగ్ కి దీనికి లింక్ ఎక్కడ? అసలు సంబంధమే లేదు. బిల్డింగ్ మా అబ్బాయి ఎక్కడ ఒక రూపాయి అప్పు లేదు, బ్యాంకు దానికి దీనికి సంబంధం లేదు. మరి ఇంతమంది వ్యాపారులు మొత్తం ఎందుకు ఖాళీ చేశారు ఒక్కసారిగా? బలవంతాన్ని చేయించారు పోలీసులు, వాళ్ళ మనుషులు చేయించినప్పుడు మరి వాళ్ళు ఎంత బతుకుతారు? హైకోర్టు ఆర్డర్ ఉందా? హైకోర్టు ఆర్డర్ బ్యాంక్ ఎందుకు సీజ్ చేసింది? మీరు ఈఎంఐలు కట్టలేదు, అందుకని నడవనేయటం లేదు. నడవనీయపోతుంటే వాళ్ళకి ఎన్నాళ్ళు తీసుకొచ్చి నెలకు 15 లక్షలు ఎన్నాళ్ళు తీసుకొచ్చి కడతాడు మా అబ్బాయి. మీరు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించినట్టు తెలుస్తుంది. హైకోర్టు ఆర్డర్స్ ఉండే వాళ్ళని నడుపుకొని ఉండని చెప్పి పోలీస్ సెక్యూరిటీ ఇచ్చింది. పోలీస్ సెక్యూరిటీ ఇస్తే మేము సినిమాలు వేసాము. సినిమాలు వేస్తే పోలీసు వాళ్ళు ఇక్కడ ఉండి ఒక 50 మందిని తీసుకొచ్చి మన్ను పోపించి తీసుకొచ్చి బారు కుర్చీలు వేసేసి ఎవరు లోపలికి ఎవరిని రానివ్వకపోతే మేము గొడవ పెట్టుకున్న తర్వాత మొత్తం వచ్చి మమ్మల్ని కొట్టబోయారు. ఏమైనా పడేసి లాగారు. సరే పోలీసుల్ని అడిగాం. అయితే మాకు బయట సంబంధం లేదంటే లోపలికి వచ్చేనే అని. గత ప్రభుత్వంలో కూడా ఇదే వివాదం కొంత కొనసాగింది. ఇక్కడ స్థానికంగా గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రి విడుదల రజనీ పైన కొంత ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి, దానికి కూడా వివరణ ఇచ్చారు. అది విడుదల రజనీ గారికి యాక్చువల్ గా తెలియదమ్మా. అది ఇక్కడ పల్లెలో కుర్రోడు చేశాడు. అది అతను చేశాడు. అతను చేస్తే తర్వాత ఈ తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారంటే మా వాడిని ఉచ్చులో పడేశారు. మేము మీకు సపోర్ట్ ఉంటాము, మీకు చేస్తాము, నువ్వు విడుదల రజనీ మీద పోరాడు, అది ఇది అని చెప్పి సపోర్ట్ ఇస్తే వాడికి ఎక్కడో ఉంటాడు, వాడు గ్రౌండ్ తెలియదు కదా. ఏ రోజు మమ్మల్ని ఒక్క మాట లేదు. వాళ్ళ మావయ్య రజనీ మావయ్య నేను మంచి ఫ్రెండ్స్ని, వాళ్ళ చిన్న మావయ్య మేము మంచి ఫ్రెండ్స్ని. ఎప్పుడు 50 ఏళ్ళ పైన. దీనిపైన మీ కొడుకు కూడా వివరణ ఇచ్చారు నిన్న రజనీ మీద వ్యాఖ్యలు అప్పుడు జరిగినటువంటి. అవునండి, వాడు తప్పు లేదండి. వాడిని వీళ్ళు ఏం చేస్తారంటే రెచ్చగొట్టి అనిపిస్తుంటారు. వాళ్ళ రాజకీయం కోసం వీడిని రెచ్చగొట్టి ఆమె మీద బ్యాడ్ క్రియేట్. ప్రధానంగా అసలు ఏంటంటే మీరు మీ కోడలు కృష్ణప్రియ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇక్కడ జరుగుతున్నటువంటి మీకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఆయనకు వివరించారు. జగన్ నుంచి ఎలాంటి హామీ లభించింది, ఎలా న్యాయ పోరాటం చేయబోతున్నారు, స్థానిక ఎమ్మెల్యే ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పడతారంటే ఏం చెప్తారు? నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళానయ్యా. ఎమ్మెల్యే గారు భూమి పూజ చేసింది ఎమ్మెల్యే గారు. పర్మిషన్స్ ఫైనల్ ఇప్పించింది కూడా ఎమ్మెల్యే గారే. దీనివే థియేటర్లు ఓపెన్ చేసింది ఆయనే, ఫంక్షన్ హాల్స్ ఓపెన్ చేసింది ఆయనే, విజయడిస్ లో ఓపెన్ చేసింది ఆయనే, అన్ని షాపులు ఓపెన్ చేసింది ఆయనే. నేను కలవటానికి వెళ్ళా. అయితే కలిస్తే కారులో కూర్చొని ఆఫీస్ కాడికి అంటేను ఆఫీస్ కాడి జనం మళ్ళా ఉంటారు ఎందుకని చెప్పి నేను కాదు సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడతాను సార్ అంటే ఎవరు నువ్వు అన్నాడు. నేను ఆయన తీసుకొచ్చి పూజలు చేయించి అవన్నీ చేస్తే ఎవరు నువ్వు అని నన్ను అడిగాడు. ఇంకా దాన్ని బట్టి మనం మా పోవటం కూడా వేస్ట్ అని చెప్పి నేను ఊరుకున్నా. ఆయన ఎందుకు ఈ విధంగా చేయడానికి కారణం అంటే ఏం చెప్తారు? కారణం అంటే ఏం చెప్తాము, మీ అబ్బాయి అట్టన్నాడు ఇట్టన్నాడు తిట్టాడు అది ఇది, మిమ్మల్ని వ్యాపారం చేయలేము, ఈ ఊళ్ళో ఉండయం, ఏమైనా వచ్చి అతను కావూరు ఆంజనేయ ఏమైనా వచ్చి మొగుళ్ళు దేశాలు మేము పంపించి ఎవరు ఆయన అన్నది ఎవరు? కావూరు ఆంజనేయ అనేవాడు. నేను అయ్యే కాడ మూలన కూర్చున్నా. అప్పటికి వాళ్ళు ఖాళీ చేయలే. జనం అందరూ ఆ టైంలోనే వస్తా ఉండారు. 10:30-11 టైంలో వస్తే మీరు లోపలికి రాకూడదయ్యా, కేసులు ఉండయ్యా అని అన్నాను. అంటే మీద పంపావే అన్నాడు. నేను చెప్పడానికి సిగ్గుపడినా. నా వయసు నేను 73 సంవత్సరాలు. నాకు నేను భయపడాల్సిన పని తనకు అవసరం ఉంది అసలు. దానికి అవసరం అంటే నేనేదో ఇప్పించేసానని వాడికి అన్ని ఎక్కడైనా ఊళ్ళో అన్ని వాడు మోసి వాళ్ళకి జారేస్తా ఉంటాడు. అది వాళ్ళు అయ్యరయ్య సోదరుని ఇవ్వడం వాళ్ళ చేత తిట్టిస్తా ఉంటాడు. వాళ్ళకి ఈడికి ఇచ్చే పని లేదు. ఈడు ఒక బ్రోకర్ అన్నమాట. అది బాధితుల దగ్గర నుంచి అటు స్థానిక ఎమ్మెల్యే పైన కూడా తీవ్ర ఆరోపణల్ని చేస్తున్నటువంటి పరిస్థితి కనపడింది. దాదాపు 60 కోట్ల రూపాయల ఆస్తిని పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యాపార రంగాలన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యే కనుసైగుల్లోనే ఖాళీ చేయించారంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బాధితురాలు ఎవరైతే కృష్ణప్రియ ఉన్నారో కలిశారు. ఏదైతే అండగా ఉంటాము, ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి విడుదల రజనీ కూడా హెల్ప్ తీసుకోవాలి. అదేవిధంగా అంబటి రాంబాబు
కూడా ఇక్కడికి వస్తారు, ఏదైతే బాధితులకి జరిగినటువంటి అన్యాయానికి కూడా వారికి అండగా ఉంటారంటూ కూడా విపక్ష నేతలు కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంత వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎమ్మెల్యే పైన తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తీవ్ర స్థాయిలో వివాదం జరుగుతున్నటువంటి సమయంలో మరి కోర్టు న్యాయస్థానం ఏ విధంగా మరి వీళ్ళకి డైరెక్ట్ ఇస్తుంది. ఇప్పటికే న్యాయస్థానం కొన్ని సూచనలు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎక్కడ కూడా పోలీసులు కూడా క్షేత్రస్థాయిలో పట్టించుకోవట్లేదంటూ కూడా బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ చిలకలూరుపేట నుంచి అటు సాయి కార్తిక్ సిటీ సెంటర్ దగ్గర నుంచి తాజా పరిస్థితి. వాట్ స్టూడియో.